సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రం కాంగ్రెస్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మాజీ ఎంపీటీసీ సంజీవ్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 7 నెలలు అవుతుందని దుబ్బాక అభివృద్ధి కొరకు సీఎం రేవంత్ రెడ్డి 10 కోట్ల రూపాయలు నియోజకవర్గానికి అభివృద్ధి కొరకు మంజూరు చేస్తే గానీ ఆ నిధులను కేవలం తాగోటి మండలం పరిమితం చేశారని దుబ్బాక ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి చెడ్డ పేరు తీసుకొస్తున్నాడని అన్నారు. దుబ్బాక నియోజకవర్గం సమస్యలపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నాగిరెడ్డి, శ్రీనివాస్ యాదగిరి, స్వామి యాదగిరి పాల్గొన్నారు. మండలంలోని గ్రామాలు, నియోజకవర్గ గ్రామాలు కూడా పట్టించుకోవాలని చెత్త పేరుకపోతుంది. మురికి కాలువలు ఎక్కువైపోతున్నాయి. దీన్ని పట్టించుకుంటే నాదు లేడు. మున్సిపాలిటీలో కూడా కుక్క చచ్చిపోయినా కూడా తీసే గతి లేకుండా అయిపోతుంది. అధికారులు నిర్లక్ష్యం చేయొద్దు. ఈ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ అనుకుంటా ఈ నియోజకవర్గాన్ని దుబ్బాక మండలాన్ని కూడా చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు నేను ఇన్ఛార్జ్ అనుకుంటా. ఈ గ్రామాలను పట్టించుకుంటలేవు. ఈ నియోజకవర్గంలో దుబ్బాక మండలంలోని గ్రామాలు కానీ, భూంపల్లి కానీ, మిడిదొడ్డి కానీ ఏ గ్రామాలలో కూడా నియోజకవర్గంలో నువ్వు పట్టించుకుంటలేవు. ఎలక్షన్ కలెక్షన్ అయిపోయింది నీకు. అంతేగాని ప్రజా సమస్యలో పోరాడి చేస్తామని నీకు అది ఆకాంక్ష లేదు. ఈ ఇన్ఛార్జీలు కూడా ఏం లేదు. నేను అధికారులకు చెప్తున్నా, మీరు గవర్నమెంట్కి చెడ్డ పేరు తేవద్దు. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏ నిర్లక్ష్యం చేసినా అధికారులు బాగుండదని నేను చెప్తున్నా. అవసరం అనుకుంటే ఇన్ఛార్జి మంత్రులు చెప్తాం, ఇన్ఛార్జి మంత్రి లేకపోతే జిల్లా మంత్రులను చెప్తా, కాదంటే ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చుంటా. మీరు పనులు చేయలేకపోతే నేను అవసరం ఉంటే కలెక్టర్ దగ్గర ఆఫీసు ముక్కట నిరాహార దీక్ష చేస్తాను చెప్తున్నాను. ఇవాళ ప్రజలలో కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు తేవద్దు. ఎవరో చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు అభివృద్ధి కుట్టివడ కొట్టకుని మీకు ఏ సహకారానికైనా నేనున్నానని చెప్తున్నాను. మీకేమన్నా కింద అధికారికి ఉంటాను ముందంటే మా నాయకులు ఉన్నారు వేరే మండలాలలో. నేను చెప్తా, మా వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు నేను దుబ్బాక మండలంలో ఎవరికి ఏమైనా నేను ఉంటానని చెప్తున్నాను. ఏ అధికారులు చేయకుండా మున్సిపల్ కమిషనర్ కానీ, ఎంపీడీఓ కానీ, ఎంపీడీఓ గారు వస్తున్నారు మండలంలో సిపిఓతో మాట్లాడతా, లేకపోతే డిపిఓతో మాట్లాడతా, వీళ్ళు ఇడకపోతే కలెక్టర్ గారు చెప్తా. అధికారం అంటే ఇన్ఛార్జి మంత్రి దగ్గర కూర్చుంటా, జిల్లా మంత్రి దగ్గర కూర్చుంటా, కాదంటే ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చుండి పనులు చేపిస్తానని చెప్తున్నాను. లేకపోతే కలెక్టర్ ఆఫీస్ ముందుంటే నేను నిరాదీక్ష చేస్తాను చెప్తున్నాను. గవర్నమెంట్కి ఎక్కడి నుంచి వెళ్ళి చెడ్డ పేరు తేవద్దు. ఈ నియోజకవర్గంలో మొన్న కూడా మా పార్టీ విషయాలు మొత్తము ఇక్కడ పట్టించుకోలేదు, నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. ఆయనకి ఏంటంటే ఎలక్షన్ కలెక్షన్. ఇదివరకు కూడా నియోజకవర్గం తిట్టలేడు. ఏమున్నా ఫంక్షన్లకు అటెండ్ కావాలే పోవాలి. ప్రజా సమస్యలు పట్టించుకొని నాయకులు ఎందుకని నేను అడుగుతున్నా. దీని మీద మరి ఇంటెలిజెన్స్ కూడా మీరు ముఖ్యమంత్రి గారికి ఏం నివేదిక అప్పచెప్తున్నారు, ఏం చూసుకుంటున్నారు. ఇంటెలిజెన్స్ కూడా మరి ఏం రిపోర్ట్ ఇస్తున్నాను నేను అడుగుతున్నాను. అయ్యా ఇది కాదంటే ఈ మెదక్ పార్లమెంట్ వ్యవస్థలో మా దుబ్బాక నియోజకవర్గంలో మాకెవరికి కూడా పట్టించుకోలేదు. మరి ఆ డబ్బులు ఇచ్చినా కూడా వాళ్ళే చేసుకున్నారు. నేనే టీఆర్ఎస్ ఎక్కడ వచ్చిందో నేను అదే చూసుకున్నాడు. వాళ్ళ కలవద్దని చెప్పిండట. ఆయన ఎవరో
హూ ఇస్ దట్ శ్రీనివాస్ రెడ్డి? ఆయన ఎవరు? నేను వెంకటరావు పీరియడ్ నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా. నాకు ఏలెత్తు చూపటోళ్ళు ఉన్నారా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా సంజీవరెడ్డి అంటే ఏలెత్తు చూపటోళ్ళు లేరు. ఆంధ్ర మంత్రులు కానీ తెలంగాణ మంత్రులు కానీ నేను పని చేయించున్నాను. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉండగా ఆనాడు ఫీజు రీమెంట్ ఇదే జగ్గారెడ్డి గారిని తీసుకుపోయి నేను ఫీజు రీమెంట్ రాజశేఖర రెడ్డితో ఒప్పించి పెట్టించిన దమ్ము సంజయ్ రెడ్డి దగ్గర చెప్తున్నా. ఈ కురియన్ కమిటీ దయచేసి ఈ నియోజకవర్గంలో తిరుగుతుండ్రు. మరి ఎందుకు తక్కువ వచ్చినాయి ఓట్లు? ఎవరికి వచ్చిండ్రు? ఏ కార్యకర్తకు డబ్బులు ఇచ్చిండ్రు? ఎవరు చూసుకున్నారు? మరి ఏం చేసిండ్రు? ఎస్డిఎఫ్ ఫండ్స్ ఇచ్చిండు. ఎస్డిఎఫ్ ఫండ్స్ కూడా ముఖ్యమంత్రి గారు ఇస్తే ఈ దుబ్బాక మండలం లేదా చెత్త కూరుకుపోతుంది. గ్రామాలలో కానీ మున్సిపల్లో కానీ జనాలలో ఈ పేరు వస్తుంది. ఆ పేరు వస్తుందనే ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. గవర్నమెంట్కి చెడ్డ పేరు రావద్దు. అయ్యా నేను ఉన్నానని చెప్తున్నాను.